ఆడ కంప్లైంట్ ఇచ్చానో కన్సల్ట్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానో అక్కడ నువ్వు ఒక వ్యక్తి 28 కోట్లకు ఒప్పుకోకపోతే 20 కోట్లకు ఒప్పుకోకపోతే నీకు చంపడం అయితే గ్యారంటీ చంపేస్తామని చెప్పి కూడా బెదిరించేట్టు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అదే సమయంలో ఇప్పుడు ఆ బీటెక్ రవి కూడా ఇప్పుడు మనం చెప్పడంలో విన్నారు మీరు కూడా. సో మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తం కూడా ఆ బీటెక్ రవి విన్నారు. సో బీటెక్ రవి అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత బీటెక్ రవి ఇక్కడ ఎదురు బ్యాగ్ లో ఉన్న తర్వాత ఇదంతా కంప్లైంట్ ఇచ్చాక ఆ ఎఫ్ఐఆర్ చర్యలు తీసుకోకపోయినప్పుడే కూటమి ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక ఎంక్వైరీ కేసింది. అసలు ఆ కడప సెంట్రల్ జైల్లో ఆ రోజు ఏం జరిగింది మొత్తం ఎంక్వైరీ చేయాలని చెప్పి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో నలుగురు అంటే విక్రాంత్ పాటిల్తో పాటు ఎస్పీ విక్రాంత్ పాటిల్తో పాటు కడప డిఎంహెచ్ఓ నాగరాజు, కడప ఆర్డీఓ జాన్మిసాను, తర్వాత విజయవాడ జైలు అధికారి ఇర్ఫాన్, ఈ నలుగురు ఒక కమిటీతో ఈ గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ ఫస్ట్ టైం చేశారు, మళ్ళీ సెకండ్ టైం చేస్తారు, ఈ రోజు మూడోసారి చేస్తున్నారు ఎంక్వైరీ. సో ఈ ఎంక్వైరీలో ఎవరైతే ఆ రోజు ఉన్నారో బీటెక్ రవి పులిందలు టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అతన్ని పిలిపించారు. బీటెక్ రవిని కూడా, ఎందుకంటే ఆ రోజు ప్రత్యక్షంగా చూశాడు, అతను బ్యారెక్ లైఫ్ వెళ్ళడం నేను చూశాను అని అనేక సార్లు ప్రెస్ మీట్ ఇచ్చాడు కాబట్టి బీటెక్ రవిని కూడా పిలిపించడం జరిగింది. అలాగే దస్తగిరిని కూడా పిలిచారా? దస్తగిరిని కూడా ఆయన వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారా? ఇవాళ ఇంకేమైనా కొత్త విషయాలు ఏమైనా వెల్లడించాడా ఆయన ఏమన్నా? దస్తగిరి, ఎందుకంటే దస్తగిరి క్యాండిడేట్ కాబట్టి, అతను మెయిన్ క్యాండిడేట్ కాబట్టి దస్తగిరితో పాటు ఈరోజు అదనంగా దస్తగిరి భార్య సబానాను కూడా పిలిపించారు. ఎందుకంటే ఆమె కూడా చాలా సార్లు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది, మా మూడికి ఈ విధంగా జరిగిందని చెప్పి. ఆమె కూడా ఆ తర్వాత ఏమైనా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నీకేమైనా పర్సనల్ గా ఏమైనా ఇది వాస్తవమేనా, నీకేమైనా పర్సనల్ గా చెప్పాడని చెప్పి దస్తగిరి భార్య సబానాను కూడా ఈ బీటెక్ రవితో పాటు ఇద్దరిని పిలిపించడం జరిగింది. ఇద్దరిని మూడోసారి ఇదే ఫైనల్ కూడా అని తెలుస్తుంది మనకి. ఈ ఎంక్వైరీ ఈ 3 సార్లు ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నివేదిక ప్రభుత్వానికి పంపిస్తారు. సో ఈ సబానాను అదనంగా ప్రత్యక్ష సాక్షిగా దస్తగిరి భార్య సబానా ప్లస్ బీటెక్ రవిని ఇద్దరు వాంగ్మూలాలు తీసుకున్నారు. దీంతో పాటు ఈ నలుగురు మొత్తం ఈ కమిటీ ఈ రోజే ఇంకా లాస్ట్ అని కూడా మనకు తెలుస్తుంది. మొత్తం ఎపిసోడ్ మొత్తం ఆ రోజు ఎంక్వైరీ ఏం జరిగింది, ఫస్ట్ నుంచి ఏం జరిగింది, ఈ కంప్లైంట్ లో ఏమిచ్చాడు, కన్సల్ట్ పోలీస్ స్టేషన్ లో ఇతను ఏమిచ్చాడు, ఆ తర్వాత అదే విధంగా ఇతను బెదిరించింది వాస్తవాలేనా అని చెప్పి ఈ రోజు మూడోసారి ఈ నలుగురు కమిటీ అంటే కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మొత్తం ఎంక్వైరీ అధికారిగా మొత్తం ఇప్పటి వరకు అన్ని చేసి వీళ్ళిద్దరు వాంగ్మూలాలు కూడా తీసుకోవడం జరిగింది. రైట్ శ్రీనివాస్, చూద్దాం. సో విచారణకు సంబంధించి దీంతో పూర్తి స్థాయిలో వారి విచారణ పూర్తయినట్లయినా మళ్ళీ కూడా విచారించబోతున్నారా, ఏం జరగబోతుంది అనేది కూడా. మనతో పాటు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. సార్, ఏంటి ఇవాళ మనం చూసాం ఏదైతే బీటెక్ రవితో పాటు దస్తగిరి వారి సతీమణి కూడా వెళ్ళడం,